గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాన్ని మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకుంటే ఈరోజు ప్రధానమైన అంశం నీళ్లు నిజాలు. ఇది ఈరోజు ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశం. అసలు ఈ నీళ్లు నిజాలు, నీళ్ళేంది నిజాలేంది? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. అసలు ఈ మూడు నెరవేరినాయా? తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆశలతో అనేక మంది త్యాగాలు బలిదానాల తర్వాత ఎట్టకేలకు రాష్ట్రం కొత్త రాష్ట్రం తీసుకున్న తర్వాత ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రానికి అసలు ఈ మూడు ಅಥವಾ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నా దాదాపు వచ్చి 2 ఏళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న ఈ విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చిందా అంటే తెలంగాణ ప్రజలు ఎంతో ఆశలు చూస్తున్నటువంటి ప్రజలకి ఈ విషయంలో ఇప్పటికీ కొరతగానే ఉంది. ఇప్పటికీ ఈ విషయంలో సరైన న్యాయం జరగలేదు అనేటువంటి భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, మనకంటూ ఎన్నో బలిదానాలు త్యాగాల తర్వాత సాధించుకున్నాం అంటూ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిందన్న నాకు ఆనందం తప్ప ఏదైతే ఉద్దేశంతో ఏర్పడిందో ఆ విషయంలో ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు సరైనటువంటి సంతృప్తి లేదనేదే వాస్తవమైనటువంటి వాదన అనేది విశ్లేషకుల భావన. ఇక్కడ ఎందుకంటే ఈ నీళ్ల విషయంలో మొదటి నుంచి కూడా ఇటు పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి రాష్ట్రాల విభజనప్పుడు జరిగినటువంటి నీళ్ల పంపకాల విషయంలో కానివ్వండి, జరిగినటువంటి ఏదైతే ప్రమాణాలు కానివ్వండి, ఏదైతే కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంతవరకు దానికి సంబంధించినటువంటివి సరైనటువంటి పంపకాలు కానివ్వండి, సరైనటువంటి న్యాయం జరగట్లేదు అనేటువంటి విషయంలో మొదటి నుంచి కూడా అనేక సార్లు చూసాం. అనేక సార్లు దీని గురించి ఘర్షణలు పడ్డ సందర్భాలు కూడా చూసాము. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర బార్డర్ దగ్గర ఉన్నటువంటి కృష్ణానది దగ్గర జరిగినటువంటి అనేకసారి ఘర్షణలు చూసాము. దాంతోపాటు నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకుల మధ్య కూడా అనేక సార్లు వాదోపవాదాలు జరగడం చూసాం. ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం దీని గురించి కోర్టులకు వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. ఎక్కడో దీంట్లో లోపం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది విషయానికి వస్తే ఏం లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ పార్టీ లేదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉనికి కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామాగానే దీన్ని పరిగణిస్తున్నారు. కానీ చూసేటువంటి ప్రజలు దీని గురించి చిత్తశుద్ధిగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ట్రైబునల్స్లో కూర్చొని కృష్ణా ట్రైబునల్లో కూర్చొని దీని గురించి ఒక మాట కూర్చొని అంటే అవసరమైతే మధ్యవర్తిత్వంగా కేంద్రం సలహాలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి ఒక విషయాన్ని దీన్ని రాజకీయం చేస్తూ ఎక్కడో చోట దీన్ని కావాలని చెప్పి ఈరోజు సమస్య పరిష్కారం అయితే దీన్ని పెద్దగా రాజకీయంగా వాడుకోవడానికి ఏమి ఉండదు. కాబట్టి దీన్ని అలాగే పెండింగ్లో పెడుతూ కేవలం వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ పార్టీలు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ఆయుధంలాగా ప్రొలాంగ్ చేసుకుంటూ ఒక డ్రామా ఆడుతున్నారనేది ప్రజల భావన. ఇక్కడ చాలామంది విశ్లేషకుల భావన కూడా అదే. కాకపోతే మొన్న మనం చూసాం. మొన్న దాకా ఒక పెద్ద ఇష్యూ నడిచింది బనకచల్ల గురించి. వస్తున్నటువంటి నీటిని అనవసరంగా సముద్రంలో కలపటం ఎందుకు, దాన్ని అయితే మేము ఒక ప్రాజెక్టులా కట్టుకుంటామంటారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం. ఇక్కడ ఈ విధంగా బనకచల్ల విషయం నుంచి తెలంగాణ వాదన ఇంకొక రకం ఉన్నది. ఈ విధంగా మొన్నటి దాకా నడిచింది. ఆ విషయంలో మన తెలంగాణ రాష్ట్రం పట్టిన దరిద్రమే కేసీఆర్. 10 ఏళ్ళు పరిపాలించి ఆ నీళ్ల విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన పాపం మాత్రం మూట కట్టుకునేది కేసీఆర్ అంటూ పదే రేవంత్ రెడ్డి దీని గురించి అనేక సభల్లో అనేక సమావేశాల్లో మన మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా మాట్లాడటం, అక్కడికి వెళ్ళటం, దీని గురించి బనకచల్ల గురించి అక్కడ కేంద్ర మంత్రులతో కలవటం, దానికి సంబంధించిన సందర్భాల్లో కూడా అనేక సార్లు బీఆర్ఎస్ని విమర్శించడం జరిగింది. ఆ సమయంలో ఇది జరిగి కూడా పెద్దగా ఎన్నో సంవత్సరాలు కూడా కావట్లా, 4-5 నెలల క్రితమే, మహా అయితే 3-4 నెలల క్రితం అంతే. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తి శాఖ మంత్రి తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి దీనికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం మాట్లాడాం. దాదాపుగా తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకుందనో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం వాదన నిజమనో అని కొన్ని పత్రికల్లో రావటం. అసలు అక్కడ చూస్తే అసలు ఆ టాపికే లేదు, అసలు దాని గురించి మాట్లాడింది లేదు కూర్చోబెట్టి అనే విషయాన్ని ఇటుపక్క కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి వార్త. ఏదేమైనప్పుడు కూడా బనకచల్ల విషయం మొన్నటిదాకా ఒక పెద్ద యుద్ధమే నడిచింది. దాని గురించి పెద్ద ప్రజెంటేషన్లు, లెక్చర్లు పీకటం, హరీష్ రావు దానికి సంబంధించి రోజుల తరబడి ప్రజెంటేషన్ ఇవ్వటం మనం చూసాం. అటుపక్క చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే చేశారు. వాళ్ళ మంత్రులు కూడా ఆ యంత్రాంగం కూడా దాని గురించి పెద్ద ప్రజెంటేషన్లు ఇవ్వటం, ఆ నీటిని ఏ విధంగా వృధా చేస్తున్నారు, ఆ వీటిని ఎలా వాడుకుంటున్నాము, ఆ నీటిని వాడుకునేటువంటి అవకాశం ఏ విధంగా ఉంది, దాని గురించి అసలు కనీసం తెలంగాణ ప్రభుత్వానికి కనీసం బనకచల్ల నీటిని కనీసం ఏ విధంగా వాడుకుంటున్నాం అనేటువంటి ఎక్స్ప్లెయిన్ కూడా చేయకుండా
కేవలం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో సింహభాగం మందే కాబట్టి మేమనుకుంటేనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడింది అనుకుంటున్నారు కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు కనీసం ఇటు పక్క కేంద్రానికి సంబంధించినటువంటి ఎవరైతే కమిటీ ఉన్నారో కేంద్ర కమిటీ వచ్చి మొత్తం పరిశీలించి ఇది ఎంతవరకు కట్టాల్సిన అనుమతులు తీసుకొని దీనికి ఓకే చెప్పిన తర్వాత కట్టాల్సిన బనకచర్ల ప్రాజెక్ట్ని కేవలం మేము తుమ్మితే ఊడిపోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్న భావన ఉందో ఏముందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పటికప్పుడు కనీసం వాళ్ళ ప్రతిపాదనలు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా అప్పుడే టెండర్లను పిలవటం బనకచర్ల ప్రాజెక్టు మొదలు పెట్టడం చకచకా దానికి సంబంధించిన పనులు ఎక్కడ పెండింగ్ కాకుండా మళ్ళీ దానికి అయ్యో ఇది చాలా వరకు చాలా ఖర్చయిందే చాలా కట్టేశారే అప్పుడే దీనికి సంబంధించినట్టు ఇప్పటికిప్పుడు మేము దీన్ని రద్దు చేస్తే ఎట్టా అని కేంద్ర ప్రభుత్వానికే ఒక డైవర్ట్ చేయాలనుకున్నారేమో తెలియదు కానీ వాళ్ళ పనులు వాళ్ళు మాత్రం మొదలుపెట్టేశారు. దానికి సంబంధించి మొదలు పెట్టడంతో పాటు టెండర్లను కూడా పిలవటం మొదలుపెట్టేసింది ఇటుపక్క ఏపీ ప్రభుత్వం బనకచర్ల విషయంలో. అప్పుడు ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా గగ్గోలు పెట్టినప్పటికీ గురు శిష్యుల బంధం ఇది, ఏం మాట్లాడలేకపోతున్నారు, గట్టిగా చెప్పలేకపోతున్నారు, బనకచర్ల వల్ల తెలంగాణ చాలా అన్యాయం జరుగుతుంది భవిష్యత్తులో అది ఇది అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయో అప్పుడు రేవంత్ రెడ్డి దానికి సంబంధించి అవసరమైతే 4 సార్లు కాదు 400 సార్లైనా నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాను, అవసరమైతే పెద్దన్న పాత్ర మోదీకి ఇస్తాను, మాట్లాడతాను అని చెప్పడం. ఆ తర్వాత ఎవరైనా సరే నాకు ముందు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, నా రాష్ట్రం తర్వాత ఏ బంధాలైనా ఏ బంధుత్వాలైనా ఏ రాజకీయ పార్టీ స్నేహాలైనా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబుని కలవటం, దానికి సంబంధించినటువంటి ఢిల్లీలో ఒక పంచాయతీ నడవటం, ఆడ కూర్చోబెట్టి మాట్లాడతాము దీనికి సమస్య పరిష్కారం అయ్యిద్ది అది ఇది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఆ డిస్కషనే లేదని చెప్పి 2 రోజులు కూర్చున్న ఆ డిస్కషనే లేదనే విషయం కూడా బయటకు వచ్చింది. ఏదైనప్పటికీ కూడా దీంట్లో కోర్టు ఎంటర్ అయ్యి ఆ తర్వాత కేంద్రం సంబంధించిన కమిటీ ఎంటర్ అయ్యి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని చెప్పి దాన్ని ఏదో ఆ బనకచర్ల విషయంలో కొంతవరకు నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేసింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అది గొప్ప విజయంగా కృషిగా చెప్పుకుంటూ ఇటు రేవంత్ రెడ్డి సర్కారు దీన్ని గొప్ప విజయంగా చెప్పుకున్నారు అప్పట్లో. దాన్ని అసలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ గొప్పతనం మాదే మేమే ఆపామంటూ ఇటుపక్క బీజేపీ చెప్పడం జరిగింది, తెలంగాణకు సంబంధించిన బీజేపీ పార్టీ. ఏదేమైనప్పటికీ కూడా ఆ విషయంలో కొంతవరకు అలా హోల్డ్లో పెట్టడం జరిగింది ఆ విషయంలో. ఇక తర్వాత అనేక ప్రాజెక్టుల విషయంలో నిన్న చూస్తే ఈ రంగారెడ్డి జిల్లా ఈ సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కూడా దీన్ని 27,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపుగా దాన్ని ఒక ఏటీఎం కార్డు లాగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ కార్డు వాడుకున్నారే కానీ ఎక్కడా కనీసం 90% పనులు కూడా పూర్తి కాలేదు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది తెలంగాణ రాష్ట్రానికి. మొదటి నుంచి కూడా ఇదే విధంగా చేస్తూనే ఉంది. కేవలం జగన్తో కుమ్మక్కయ్యి జగన్తో మాజీ సీఎం జగన్తో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్తో ఉన్నటువంటి స్నేహాన్ని బంధమై వాళ్ళకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి రాగి సంగటి కోడి పులుసు ఏదంతా తిని అక్కడ ఉన్నటువంటి విందును ఆరగించి అక్కడ కనీసం దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి మాట్లాడకుండా దానికి సంబంధించినటువంటి జీ హుజూర్ అంటూ అక్కడ సీఎం జగన్తో కుమ్మక్కైపోయి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో మాత్రం చాలా ద్రోహం చేసింది కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చెప్పడం. నిన్న చేసినటువంటి ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా 27,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి కనీసం 90% కూడా పనులు పూర్తి చేసుకోకుండా వాళ్ళు పనులు పూర్తయితే వెంటనే ప్రాజెక్ట్ పనులు పూర్తయితే నిధులు పెద్దగా రావు, దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు నిధులు తెప్పించుకునే క్రమంలో కావాలని చెప్పి నిదానంగా పనులు చేసుకుంటూ 90% పనులు కూడా పూర్తి చేయకుండా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఏటీఎం కార్డు లాగా వీళ్ళు ఇష్టానికి వచ్చినట్టు వాడుకొని చాలా అవినీతి అక్రమం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న విషయం. అదేవిధంగా మొన్న చూసిన మన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా సరే అక్కడ నీళ్ల విషయంలో కాకపోయినప్పటికీ కూడా ఈ పిల్లర్స్ కుంగాయని దాంట్లో అవినీతి అక్రమాలు జరిగాయని చాలా దాని నుంచి అదొక పెద్ద వ్యవహారం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. దాని నోటీసులు కూడా అందుకోవడం జరిగింది, వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఈ విధంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఇటుపక్క మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి పరిచయాలను బట్టి ఆ 10 ఏళ్లలో చాలా అన్యాయం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు క్షమాపణ చెప్పుకోలేనంత ఘోరమైన అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఇటు చెప్తుంది. వీళ్ళు చూస్తేనేమో నీళ్ల విషయంలో కనీసం అసలు ఎంఓఈల ఒప్పందానికి ఆద్యం పోసిందే చంద్రబాబు నాయుడు, ఆయన చేసిన అన్యాయం ఇది తెలంగాణ రాష్ట్రానికంటూ నిన్న కేసీఆర్ స్వయంగా ఇటు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా చాలా చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ వ్యతిరేకిస్తూ దాంట్లో భాగంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబును కూడా దీంట్లో కలపడం జరిగింది నిన్న చెప్పినటువంటి కేసీఆర్ వ్యాఖ్యల్లో. దీనికి సంబంధించినటువంటి అసలు ఎంఈఓలకు ఆద్యుడే ఈ చంద్రబాబు నాయుడు, ఆయన ఈ విధంగా అన్యాయం చేసింది.
అప్పట్లో జరిగినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అన్యాయాలంటూ కొన్ని ప్రస్తావన తీసుకొస్తూ కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అసలు కేసీఆర్ రావట్లేదు, కేసీఆర్ మాట్లాడట్లేదు, కేసీఆర్ ప్రస్తావించట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీకి రావట్లేదు. ఆయన వస్తేనే కదా ప్రతిపక్షంలో ఒక సీనియర్ నాయకుడిగా తెలంగాణ ప్రజల గురించి మాకు కొంత అవగాహన వచ్చింది, ఏం చేయాలని అడ్మినిస్ట్రేషన్ విషయంలో సలహాలు ఇస్తారేమో అని అనుకుంటున్నాం మేము. కానీ ఎంతసేపటికి అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నారు. ఇలా అనేక రకాల విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, రమ్మను, అసెంబ్లీకి రమ్మను అని పదే పదే కోరుకున్నటువంటి కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ కూడా దాదాపుగా 2 ఏళ్ల నుంచి పెద్దగా ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ అసలు 2 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారే కానీ వాస్తవంగా మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో రావడం కూడా జరిగింది. కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా 2 ఏళ్ల తర్వాత ఇదే విరామం అని చెప్పుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఏదేమైనప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా వచ్చారు కాబట్టి వచ్చారు టోటల్గా. కాబట్టి ఇలా చాలా సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ రావటం, ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో ప్రధానంగా ఎక్కడ పెద్దగా రేవంత్ రెడ్డిని విమర్శించిన, అంటే రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు కానీ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ తాట తీస్తా, తోలు తీస్తా, ఇప్పటి నుంచో లెక్క, ఇక నేను వచ్చాను ఇక్కడి నుంచో లెక్క అని కొంచెం సినిమాటికల్గా కేసీఆర్ మాటలు కొంచెం వినటానికి వినసొంపుగా, కొంచెం పంచింగ్గా ఉంటాయి కాబట్టి అదొక వేష, దానికి సంబంధించినటువంటి ధోరణి, కొంత ఆయన చెప్పిన వాక్చాతుర్యం, ఆ భాష మాట్లాడే విధానం అందరిని ఆకట్టుకుంటుంది. కాబట్టి పాత కేసీఆర్ని గుర్తు చేస్తూ చానాళ్ళ తర్వాత అలాంటి వ్యాఖ్యలు, అలా పదులైనటువంటి ఒక రకమైన వ్యంగ్యాస్త్రాలు ఇవన్నీ కూడా కొంచెం మళ్ళీ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడో కొంత నిస్సహాయత, నిరుత్సాహం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకసారిగా కేసీఆర్ వచ్చేటప్పటికి వాస్తవంగా నేషనల్ మీడియాతో సహా అందరూ దాని గురించి ఉత్కంఠంగా ఒక మాట్లాడే విధానాన్ని కవర్ చేశారు. దాని ఒక్కసారిగా వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవాలి. దాంట్లో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు పార్టీని మెయింటైన్ చేస్తున్నటువంటి కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, సరే కవిత బయటికి వెళ్ళింది, దానికి సంబంధించి అదొక పెద్ద స్టోరీ. ఏమైనా వీళ్ళిద్దరి సమక్షంలో ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఒక రథసారథులాగా నడుపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. పెద్దగా క్షేత్రస్థాయిలో పార్టీ అనేది ముందుకు సాగట్లేదు. గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన ఉద్యమాలు జరగట్లేదు. ప్రజల పక్షాన గొంతు పెద్దగా విప్పట్లేదు. కేవలం సోషల్ మీడియాలో ఏదో హైప్ క్రియేట్ చేస్తున్నారే కానీ పబ్లిక్లో పెద్దగా వీళ్ళిద్దరూ సక్సెస్ కాలేదు అనేటువంటి మాట కూడా గ్రౌండ్ లెవెల్లో అక్కడక్కడ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాకపోయినా కూడా దాదాపు 2 ఏళ్లలో జరిగిన అనేక పరిణామాలు చూసుకున్నా, అనేక ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అనేక సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సందర్భాలు విఫలమైనప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తించిన తీరు చూస్తూ ఉంటే ఎక్కడో దాదాపుగా కేటీఆర్, హరీష్ రావు పెద్దగా చెప్పుకోదగ్గంత కేవలం సోషల్ మీడియాకి పరిమితమయ్యారు కానీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ అనేది ఇక్కడ ప్రజల, అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయంతో పాటు అనేక మంది అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని మొన్నటికి మొన్న కవిత కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఒక సందర్భంలో ప్రస్తావించడం కూడా జరిగింది. అరే నాయన, ఎంతబడి సోషల్ మీడియాలో చెప్పుకుని ఏదో సాధించామని ఒక డిజైన్ చేసి పబ్లిక్లో పంపితే సాధించేది ఏముండదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి, గ్రౌండ్ లెవెల్ ఉద్యమాలు చేయండి. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో బాగా కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకొని మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవలేకపోయారంటే దీన్ని బట్టి మీరు ఏమాత్రం వర్క్ చేశారో అర్థమవుతా ఉంది. కేవలం కార్నర్ మీటింగ్స్ పెట్టి పంచింగ్ డైలాగులు వేసి విమర్శిస్తే సరిపోదు, గ్రౌండ్ లెవెల్లో ఉండాలి అనేటువంటి విషయాన్ని కవిత కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సరే, కవితకు బీఆర్ఎస్కు సంబంధం లేదు కాబట్టి ఆ విషయంలో మనం దాన్ని తీసుకోకూడదు, సలహాగానే తీసుకోవాలి. అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంటర్ కాను, జూబ్లీహిల్స్ గురించి నాకు సంబంధం లేదు అనేటువంటి కవిత చివరికి పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు నోరు విప్పారో, దానికి సంబంధించి ఎందుకు మాట్లాడారో ఆ కవితకే చెల్లిది దానికి సంబంధించి. ఇదే విధంగా ఇటు పక్క బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఈ 2 ఏళ్ల కాలంలో పెద్దగా గ్రాఫ్ అనేది పెద్దగా పెరిగిన గ్రాఫ్గా ఏం చెప్పుకునే సందర్భాలు ఏం లేవు. కాకపోతే హరీష్ రావు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో పదే పదే జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఎక్కడైతే పార్టీ మీద ఆపాదించేటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆపద్బాంధవుల ప్రతిసారి ముందుకు రావడం హరీష్ రావు, దానికి సంబంధించినటువంటి సుదీర్ఘ సంబంధించినటువంటి ప్రజెంటేషన్లు ఇవ్వటం, దాంతోపాటు ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ వాస్తవ రూపంతో ఎండగట్టడం, కొంచెం ఘాటుగానే స్పందించడం మనం చూస్తున్నాం హరీష్ రావు. ఇటుపక్క కేటీఆర్ కూడా దాదాపు స్పందిస్తున్నప్పటికీ కూడా ఆ సమస్యల పట్ల కంటే కూడా వ్యక్తిగతంగా ఎక్కువగా వెళ్తున్నటువంటి ధోరణి కేటీఆర్లో గమనించారు ఈ 2 ఏళ్లలో. ఎంతసేపటికి అతను చెప్పేటువంటి డైలాగులు, అతను చెప్పేటువంటి మాటల్లో రేవంత్ రెడ్డిని పర్సనల్ టార్గెటెడ్గా విమర్శించడం,
నువ్వు ఇదంటే నేను ఇదంటాను అనే యాంగిల్లోనే వెళ్ళింది కానీ కేటీఆర్ ప్రస్తావన ఎక్కడ కూడా పెద్దగా పబ్లిక్ గురించి వెనకేసుకొస్తూ జరుగుతున్నటువంటి అన్యాయం, జరుగుతున్న ప్రభుత్వం ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి మీద పెద్దగా ఎండగట్టిన సందర్భాలు, మాట్లాడిన వైఖరి అయితే పెద్ద కనబడలేదు. ఎందుకంటే తన సొంతకు సంబంధించినటువంటి కార్ రేసింగ్ సంబంధించిన ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించినటువంటి విషయాల్లో అతను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇటుపక్క ఇంట్లో చెల్లెలతో ఉన్నటువంటి సమస్యలు, ఇటుపక్క డైరెక్ట్గానే హరీష్ రావు పేరు ప్రస్తావిస్తూ కవిత ఫైట్ చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు కేటీఆర్ని కూడా చురుకలంటించడం, దీంతోపాటు అనేక పరిణామాలు, తన సొంత ఎజెండా, సొంత ప్రాబ్లమ్స్లో సరే తనేదో కేటీఆర్ జస్ట్ కొన్ని సందర్భాల్లోనే ఎక్స్పోజ్ అవుతున్నారు కానీ అనుకున్న స్థాయి లేదు. మొత్తం ఆ బాధ్యత అంతా కూడా దాదాపు హరీష్ రావే తీసుకున్నాడా అనేటువంటి కొన్ని సందర్భాలు కూడా ముందుకు వచ్చాయి. తర్వాత కవిత ఏదైతే అనుమానాలు వెల్లుబుచ్చాయో అవన్నీ కూడా నిజాలు అవుతున్నాయా, హరీష్ రావు రథసారథిగా మారబోతున్నారా, అసలు హరీష్ రావు పగ్గాలు తీసుకోబోతున్నారా అనేటువంటి విషయాలు కూడా ఒక్కోసారి ఒక్కో పరిస్థితుల్లో ఒక్కొక్క రకంగా అటువంటి అనుమానాలు ఊతమిచ్చే విధంగా పరిస్థితులు జరగటం. ఎందుకంటే ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడకపోవటం, కనీసం మీడియా సమావేశాలు పెట్టకపోవటం. ఎందుకంటే అతను ఆరోగ్యం సహకరించట్లేదు అన్నారు. ఆరోగ్యం సహకరించట్లేకపోతే ప్రజాక్షేత్రంలో రాలేకపోవచ్చు, ప్రజల్లో తిరగలేకపోవచ్చు, 1-4 సార్లు అసెంబ్లీకి రాకపోవచ్చు, పెద్దగా దాని గురించి కనీసం మీడియా సమావేశం పెట్టి మాట్లాడే పరిస్థితి, కనీసం అంత బెడ్ రెస్ట్లో ఉన్నారా అంటే అది కాదు కదా కేసీఆర్. కాకపోతే ఒక్కసారిగా మౌనం వహించడం, ఇంత పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నా, వ్యక్తిగతంగా కవిత టార్గెట్ చేసి హరీష్ రావుని మాట్లాడుతున్నా, పార్టీలో ఇంకా అప్పట్లో అవినీతి గురించి పార్టీ ఏ విధంగా ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారం నుండి ప్రభుత్వాన్ని ఎలా వీళ్ళు తిన్నారు, ప్రభుత్వ సొమ్మును ఎలా తిన్నారు అనేటువంటి విషయాన్ని పదే అంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ జరిగినటువంటి అన్యాయాలు, ఈ కుమ్మక్కులు, అవినీతి అక్రమాల గురించి జరుగుతున్నటువంటి విషయాన్ని కవిత డైరెక్ట్గా పేర్లు మెన్షన్ చేస్తూ ఇటుపక్క హరీష్ రావు, ఇటుపక్క కేటీఆర్ అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ మధ్యలో పార్టీలో సీనియర్లు అయినటువంటి కొంతమంది జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, అనేక మంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళందరినీ ఒక దయ్యాల్లాగా, వాళ్ళ నాన్న ఒక దేవుళ్లాగా ప్రస్తావిస్తూ చెప్తున్న సందర్భంలో కూడా అయ్యయ్యో మన పార్టీని నమ్ముకొని అంటబెట్టుకొని మన పార్టీ మీద ఒక ఈగ వాళ్ళనికుండా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ఇంత మాట అంటుంది అని ఎక్కడ కూడా కవితకు కనీసం ఆపేటువంటి ధోరణి, కవితను నిలదీసేటువంటి కనీసం అంతవరకు హోల్డ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ప్రయత్నం చేసిన దాఖలాలకు పెద్ద కనబడలేదు. అటువంటి కేసీఆర్ ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి వీళ్ళు పాటించిన తర్వాత జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించిన ఎన్నికలు కానివ్వండి, జూబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికలు కానివ్వండి, నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంచెం బీఆర్ఎస్ పార్టీ అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ చూపలేదు. కానీ ప్రజల్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ మీద అభిమానం ఉంది ఇప్పటికీ కార్యకర్తల్లో. లేకపోతే నిన్నటి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బోటాబోటిన గెలిచిందే కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భారీ స్థాయిలో బీఆర్ఎస్ చతికిలబడ్డ పరిస్థితులు ఎక్కడా లేదు. ఇంకా బీజేపీ దాదాపుగా అదే సింగిల్ డిజిట్స్కే పరిమితం అవుతూ అదే ధోరణిలో ఇంకా కొనసాగుతుంది. బీజేపీ పరిస్థితి పక్కన పెడతాం కొద్దిసేపు. కాబట్టి బీఆర్ఎస్ దాదాపుగా కాంగ్రెస్ పార్టీని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించింది. కానీ ఆ రిజల్ట్ ఫైనల్ అనేది గెలుపు ఓటమిలే చూస్తాం కదా, ఎవరైతే గెలిచారో వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం మనం. అంటే అది 1 ఓటుతో గెలిచారా 10 ఓట్లతో గెలిచారా అనేది అది వేరు. కానీ దాదాపుగా క్లైమాక్స్ వరకు కూడా పోరాడింది కాబట్టి ఇంకా పబ్లిక్లో బీఆర్ఎస్ పట్ల మంచి ఆదరణ ఉంది. కాబట్టి వీళ్ళే మనవాళ్ళే సరైనటువంటి గ్రౌండ్ లెవెల్లో క్యాచ్ చేయలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించారు కేసీఆర్. అందుకే ఈ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చారు. ఇంకా ఇప్పుడు కనుక కూడా సీన్లో ఎంటర్ కాకపోతే పార్టీ దాదాపుగా క్యాడర్ అనేది దూరం అయిపోయింది, ఎక్కడో నిరుత్సాహంలో ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఇక పార్టీ దూరం అయితే వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే చాలా కష్టం. అందుకే నిన్న జరిగిన తెలంగాణ సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 విడత పంచాయతీ ఎన్నికల్లో రిజల్ట్స్ని చూసి ఇక లాభం లేదంటూ సీన్లో ఎంట్రీ ఇచ్చారు కేసీఆర్, వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవటానికి అనేటువంటి విషయాన్ని ఇటు తెలంగాణ సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రి వాళ్ళు ఎప్పుడైతే కేసీఆర్ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత తెలంగాణ భవన్లో వీళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకటే ఎండగట్టడం, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు ఒకటే ఘోరంగా అటాకింగ్ చేయడం మొదలుపెట్టారు కేసీఆర్ మీద. ఈ అటాక్ ఎప్పుడైతే మొదలుపెట్టారో దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు మళ్ళీ దానికి రివర్స్గా హరీష్ రావు కౌంటర్ అయ్యడం జరిగింది. ఇవన్నీ నిన్న పరిణామాలు చాలా జరిగినాయి. ఇటు మంత్రులు, ఇటు పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పదే ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు, విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి. ఈ విషయంలో అసలు వాస్తవంగా పదే ప్రస్తావించింది కేసీఆర్ జలాల విషయం. నీటి జలాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా మోసం చేస్తుంది, చివరికి ప్రజలకు అందాల్సిన నీరు కూడా అందకుండా ఏ విధంగా చేస్తుంది, పక్కన ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎందుకు గట్టిగా నిలదేయలేకపోతుంది,
దాంతోపాటు ఉన్నటువంటి గురు శిష్యుల బంధం గురించి వీళ్ళు ఒక్కోసారి ఏ విధంగా మాట్లాడతాడు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక లాభం లేదు, ప్రజలకు నీళ్ల విషయంలో మాత్రం చాలా ఘోరమైన అన్యాయం జరుగుతుందంటూ ఎక్కువగా ప్రస్తావించింది నీళ్ల వివాదం. కాబట్టి ఈ ఈ నీళ్లు నిజాలు అనేది ఏంది, అసలు కేసీఆర్ చెప్పేది నిజమా, ఇటుపక్క రేవంత్ రెడ్డి చెప్తున్నది నిజమా, నిజంగానే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ల విషయంలో, పంపకాల విషయంలో తెలంగాణ ప్రజలకు ఇంతగా మోసం చేసిందా, కేవలం జగన్తో ఉన్నటువంటి పరిచయాలని కుమ్మక్కైపోయి వాస్తవాలు ఏంది అనేటువంటి విషయాన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నెల 29 నుంచే అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఈ నీళ్లు నిజాల గురించి మాత్రం ప్రజలకు వివరిద్దాం అంటూ రేవంత్ రెడ్డి దీని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ నీటి కేటాయింపులేంది, పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రం చర్చ జరగాల్సిందే, బీఆర్ఎస్ అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడతామంటూ నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులతో సమావేశంలో జరిగిన విషయాలన్నమాట ఇవన్నీ 29 నుంచి పెడదాం. దాంతోపాటు మొన్నటి జరిగినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమేమి జరిగినాయి ఏంది దానికి సంబంధించినటువంటి రిఫరెండంగా డిస్కషన్ పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భంలో ఇటుపక్క ఒక్కసారిగా హైప్ వచ్చింది. కేసీఆర్ ఒక్కసారిగా మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చాలా కనబడుతున్నాయి. కేసీఆర్ని స్వాగతిస్తూ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మళ్ళీ ఎక్కడో కొంత కేసీఆర్ ఒక పాజిటివ్ వైబ్ నడుస్తుంది తెలంగాణలో రాజకీయ పార్టీలో. కాబట్టి ఈ సమయంలో కనుక మనం సైలెంట్గా ఉంటే తెలియకుండా మళ్ళీ ఆక్యుపై అయిపోతారు, చాప కింద నీరులాగా మళ్ళీ కేసీఆర్ యొక్క సీనియారిటీ, ఆయన వాక్చాతుర్యం, ఆయన అనుభవాలు మొత్తం కూడా ఎక్కడో పార్టీకి డ్యామేజ్ చేస్తాయి అనేటువంటి భావన కలిగిందేమో తెలియదు. కానీ ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా రేపు 29 నుంచి ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు పెడుతూ దాంతో ప్రధానంగా మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటివి, బీఆర్ఎస్ అబద్ధాలను అసెంబ్లీ వేదికగా తిప్పికొడదాము, ఈ నీటి కేటాయింపులు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ పెడదాము, దాంతోపాటు ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది నీళ్ల విషయంలో, ఆ విషయాన్ని కూడా ఏం జరిగిందనే విషయంలో చాలా క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. కాబట్టి పట్టిసీమని ప్రశంసిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం, ఒకప్పుడు పట్టిసీమను ప్రశంసిస్తూ కేసీఆర్ ఏ విధంగా అసెంబ్లీలో ప్రసంగించారు, ఇప్పుడు దాంట్లో అప్పుడు అన్యాయం జరిగిందంటూ ఎలా మాట్లాడుతున్నారు, ఆ విషయాన్ని కూడా మనం ప్రస్తావన తీసుకొద్దాం. ఈ అంశాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాల్సిందే. ఈ విషయంలో మాత్రం ఊరుకుంటే మాత్రం తెలియకుండానే ప్రజలు నిజాలు ఇదేనా, అనవసరంగా రేవంత్ రెడ్డి సర్కారు గురు శిష్యుల బంధంతో తెలంగాణ ప్రజలు ఇంత అన్యాయం జరుగుతుంది అనుకుంటారు. కాబట్టి ఒకప్పుడు పొగిడినటువంటి కేసీఆర్ ఇదే పట్టిసీమ గురించి అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి అసలు ఏం చేశారు, అప్పుడు ఎలా పొగిడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, అదే విషయంలో అసలు ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి విషయాలు ఎందుకు గత 10 ఏళ్లలో ఇవన్నీ కూడా ప్రజల మధ్యకి వెళ్లాల్సిందే, ప్రతి ఒక్కరూ దీని గురించి వినాల్సిందే, దీన్ని మన అసెంబ్లీలో చర్చిద్దామంటూ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన సందర్భాన్ని దీన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా దీనిపై అసెంబ్లీలో సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత పెండింగు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మన కృషి వివరిద్దాం. అదే ముందా చెప్పినట్టు బనకచల్ల ప్రాజెక్టులు, మిగతా సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఇటు పక్క మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి గొడవలేంది, ఆ విషయంలో ఎలా సక్సెస్ అయ్యారు, ఇవన్నీ కూడా ఈ పక్కన ఉన్నటువంటి ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మనం ఏ విధంగా పోరాడాం, కేంద్రం దాకా ఎలా వెళ్ళాము, దాన్ని ఎలా హోల్డ్లో పెట్టాం, ఇవన్నీ కూడా వివరించాలి. చేసిన పని చెప్పుకోబోతే ఎలా, కాబట్టి అది కూడా మన తప్పైద్ది. కాబట్టి మన కృషి ఏందో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఏందో, రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో చేసిన కృషి ఏందో ఏపీ ప్రాజెక్టుల విషయంలో, అక్రమ ప్రాజెక్టుల విషయంలో. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మనం వివరించాల్సిందే అసెంబ్లీ సాక్షిగా. దాంతోపాటు రేపు వచ్చేటువంటి ఏదైతే పరిషత్ ఎన్నికలు ఉన్నాయో, గతంలో ఎలాగో మనం అయితే ఈ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం అనుకున్నాం. ఆ విషయంలో కరెక్ట్గా కోర్టులో ఉండటం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి వచ్చేటువంటి నిధులు కూడా వృధా అయిపోతాయి అనేటువంటి విషయాన్ని అందుకే మేము పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నాం. ఇటుపక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపు మీద దీన్ని వాడుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళింది. కానీ చెప్పేటువంటి విషయం ఏంటంటే దాదాపుగా ఫిబ్రవరి మార్చిలో కేంద్రం ఇచ్చేటువంటి గ్రామాభివృద్ధి కోసం ఇచ్చే పంచాయతీ నిధులన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి. దానికి సంబంధించినటువంటి అది మళ్ళీ దాన్ని ఎందుకు చేసుకోవాలనే విషయంలో ముందుకు వెళ్తున్నాం. కాకపోతే పార్టీ మాత్రం బీసీల పట్ల 42% రిజర్వేషన్ ఇస్తాము, దాంట్లో పాత రిజర్వేషన్తో పాటు ప్రభుత్వం సొంతగా నిర్ణయం తీసుకుని ఇచ్చింది ఈ రిజర్వేషన్ అనేటువంటి విషయాన్ని చెప్పుకొని వచ్చినటువంటి అంశం కాదు. ఈసారి జరిగేటువంటి ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం పక్కగా పార్టీ గుర్తులతో ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఈ 42% రిజర్వేషన్తోనే ఈ ఎన్నికలకు వెళ్దాం.
ఈ విషయంలో ఒకసారి మనం అసెంబ్లీలో చర్చిద్దాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత పంచాయతీ ఫలితాలపై మంత్రులకు రేవంత్ అభినందన, పరిషత్లోని ఇవే ఫలితాలు సాధించాలని పిలుపు. పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే వాళ్ళ స్థాయిలో మంత్రులు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే పోరాడి పంచాయతీ ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ తీసుకొచ్చారో, భవిష్యత్తులో జరిగేటువంటి పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కృషి చేద్దాం అంటూ ఆ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి అభినందించడం మనం చూసాం నిన్న. ఆ విషయంలో కూడా ఈ అసెంబ్లీలో రేపు జరిగేటువంటి ఈ నీళ్లు నిజాల మీద మనం మాట్లాడాల్సిందంటూ గట్టిగా చెప్పడం జరిగింది. రేపు జరిగేటువంటి సమావేశాల్లో ఈ విషయాలను ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో తెర ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. మళ్ళీ కేసీఆర్ ఇన్నాళ్ళు అసెంబ్లీకి రాలేదు, ఈసారైనా అసెంబ్లీకి వస్తారా లేదా, మళ్ళీ దీంట్లో ఏ విధంగా రేపు జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయనేది విషయాలు మాత్రం చూడాల్సిందే. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదని. మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుని మనం విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం.